ఉద్యోగులకు పెన్షన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే జేఏసీ లక్ష్యం. తెలంగాణ ఉద్యోగ జేఏసీ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు 37 డిమాండ్లతో కేశవరావు జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి వినతి పత్రం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యలను సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం పరిష్కరించేలా ప్రయత్నం చేయాల్సి ఆవశ్యకత ఉందని తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కార్యాలయంలో బుధవారం జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుల సమావేశం జరిగింది. ఈ భేటీలో అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు కేశవరావు వారికి వినతి పత్రం అందించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధుల 37 ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది. తమ వినతి పత్రంపై కేశవరావు గారు సానుకూలంగా స్పందించారని జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై త్వరలోనే నిర్వహించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై జీఏడీ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు గారికి 37 సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. ఇందులో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె రామకృష్ణ, టీఈపీయూటీఎస్ ప్రెసిడెంట్ హనుమంతరావు, తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ దర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.